ఒక చిన్న మాట, ఒక చిన్న అవమానం, ఇవి చాలు మనం శాంతిని కోల్పోవడానికి. అసలు ప్రశ్న ఏమిటంటే, వాళ్ళు మనల్ని బాధ పెట్టారా, లేదా మనమే స్పందించి మన శాంతిని పోగొట్టుకుంటున్నామా? ఈరోజు నేను చెప్పబోయేది కోపాన్ని అణచడం గురించి కాదు, స్పందించకపోవడం గురించి. స్పందించకపోవడం కూడా ఒక కళ. మనలో చాలామంది అనుకుంటాం, అతడు అలా మాట్లాడాడు కాబట్టి నాకు కోపం వచ్చింది, వాళ్ళు నన్ను అవమానించారు కాబట్టి నేను స్పందించాను అని. రియాక్ట్ అవ్వడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. స్పందించడం అంటే ఆలోచించకుండా బయటకు వచ్చిన భావోద్వేగం, కోపం, ఈర్ష్య, అసహనం, అవమాన భావన. మనసు ఎందుకు వెంటనే స్పందిస్తుంది? ఎందుకంటే మనసు భద్రత కోసం రూపొందించబడింది, శాంతి కోసం కాదు. ఏదైనా ఒక మాట అవమానంగా అనిపిస్తే మన మెదడు దాన్ని వెంటనే ప్రమాదంగా భావిస్తుంది. అప్పుడు మన శరీరం ఇప్పుడే స్పందించు, నిన్ను నువ్వే రక్షించుకో అని చెప్తుంది. కానీ సమస్య ఏంటంటే ఈ స్పందనలో వివేకం ఉండదు. అక్కడే మనం శాంతిని కోల్పోతాం. రియాక్ట్ అవ్వకపోతే నేను బలహీనుడిని, మౌనంగా ఉంటే వాళ్ళు నన్ను తక్కువగా చూస్తారు అనుకుంటారు. ఇది చాలామందికి ఉండే అపోహ. కానీ తాత్వికంగా చూస్తే రియాక్ట్ అవ్వకపోవడం భయం కాదు, అది శక్తి. ఎందుకంటే నీ భావోద్వేగాలను ఇతరుల మాటలు నియంత్రించలేకపోతే నీ జీవితానికి నువ్వే యజమానివి. ఒక ఉదాహరణ, ఒకరు నిన్ను రెచ్చగొట్టేలా మాట్లాడారు అనుకో, నీకు 2 మార్గాలుంటాయి. 1, వెంటనే స్పందించడం, కోపం, మాటల యుద్ధం, రోజంతా దాని గురించి ఆలోచిస్తూ ఉండడం. 2, స్పందించకపోతే ఆవేశపడకుండా ఆగడం, ఆలోచించడం, శాంతిని కాపాడుకోవడం. 2వ మార్గాన్ని అనుసరిస్తే నువ్వు గెలిచినట్టే. ఎందుకంటే నీ శాంతి నీ దగ్గరే ఉంది. ప్రాచీన తత్వాలు ఒక మాట చెబుతాయి, ప్రపంచాన్ని నీవు మార్చలేవు, కానీ ప్రపంచంపై నీ ప్రతిస్పందన మార్చగలవు. స్టోయిక్ ఆలోచనల్లో ఒక ముఖ్యమైన సూత్రం ఉంది, నీ నియంత్రణలో ఉన్నదానిపై మాత్రమే శ్రద్ధ పెట్టు. అంటే ఇతరుల మాటలు నీ నియంత్రణలో ఉండవు, నీ స్పందన నీ చేతుల్లోనే ఉంటుంది. కోపంలో మాట్లాడే మాటలు, ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు, బాధలో ఉన్నప్పుడు చేసే చర్యలు, ఇవన్నీ స్పందించడం వల్ల కలిగే ఫలితాలు. వీటి వల్ల నష్టం కూడా కలగవచ్చు. కానీ తర్వాత అప్పుడు అలా జరగకపోయి ఉంటే బాగుండు అనుకుంటారు. అసలు స్పందించకుండా ఉండడం ఎలా? ఇది ఒక రోజులో వచ్చే గుణం కాదు, ఇది ఒక అభ్యాసం. మొదటిది, ఏదైనా రెచ్చగొట్టే మాట వినగానే వెంటనే రియాక్ట్ అవ్వకండి. 10 సెకండ్లు ఆగండి. ఆ 10 సెకండ్లలో నీ మనసులో భావోద్వేగం తగ్గవచ్చు. రెండవది, 1 నెల తర్వాత ఈ సంఘటన నాకు గుర్తుకుంటుందా అని మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోండి. మీ సమాధానం లేదు అనుకుంటే అది రియాక్ట్ అవ్వడానికి అర్హతైన విషయం కాదు అని. మూడవది, మౌనాన్ని ఎంచుకోండి. ప్రతి మాటకు జవాబు అవసరం లేదు, ప్రతి రెచ్చగొట్టే మాటకు స్పందించే అవసరం లేదు. కొన్ని యుద్ధాలు పోరాడకుండానే గెలవబడతాయి. మౌనం అంటే నీ విలువలను మరియు నీ శాంతిని కాపాడుకోవడం. నీ శాంతి నీ విలువగా మారిన రోజు ఇతరుల మాటలు నీ జీవితాన్ని కదిలించలేవు. ప్రపంచం ఎప్పుడూ రెచ్చగొడుతూనే ఉంటుంది, మనుషులు మాట్లాడుతూనే ఉంటారు, పరిస్థితులు పరీక్షిస్తూనే ఉంటాయి. అకస్మాత్తుగా జరిగే సంఘటనలను మనం నియంత్రించలేం. కానీ స్పందించాల్సిన అవసరం లేని క్షణాల్లో స్పందించాలా లేదా మౌనంగా ఉండాలా అన్నది మన చేతుల్లోనే ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు వ్యాలిడ్ అనిపిస్తే లైక్ చేయండి. ఎవరైతే అవసరం లేని విషయాలకు రియాక్ట్ అవుతారో వారికి ఈ వీడియో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.